కష్టపడి చెప్తున్నాం పాఠాలు. మనకి భయం ఉండాలా, భక్తి ఉండాలి? ఫస్ట్ భక్తి ఉండాలా, ఫస్ట్ భయం ఉండాలా? భయం ఉండాలా, భక్తి ఉండాలా? ఫస్ట్ భయభక్తుల్లో ఏది ఉండాలి? భక్తి ఉంటే ఫస్ట్ భక్తి ఉంటే తర్వాత భయం రావాలా? భయం ఉండాలా, భక్తి రావాలా? బైబిల్లో రాయబడింది ఏంటంటే భయ భక్తులు. ముందు మనకి దేవుడు అంటే ముందు భయం ఉండాలి. భయం ఉంటే ఆటోమేటిక్గా భక్తి వచ్చేస్తుంది. భక్తి మాత్రం ఉండి భయం లేదనుకోండి ఉపయోగం ఏమీ లేదు. మీకు చిన్న ఉపమానం చెప్తాను. ఈ యొక్క కాంపిటేటివ్ కాలంలో, లేఖన ఎలా చెప్తుందో నేను చెప్తా తర్వాత. కాంపిటేటివ్ కాలంలో ఎదగాలంటే మనం అందరం అప్డేట్ అవ్వాలి. ఈ కాంపిటేటివ్ కాలంలో మనం ఎదగాలంటే అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వడం అంటే నోకియా ఫోన్ మీ అందరికీ తెలుసుగా, చాలా మంది తెలుసు. నోకియా ఫోన్ ఇప్పటికి కూడా ఎంతే ఉంది. నోకియా స్మార్ట్ ఫోన్ ఎందుకు లేదండి? తెలుసుగా, నోకియా ఫోన్ అంటారు. బాగా సౌండ్ కూడా బాగా వస్తుంది. ఇంత ఉంటుంది నోకియా ఫోన్. ఇప్పటికి కూడా అది చిన్న ఫోన్ గానే మిగిలిపోయింది. నోకియా స్మార్ట్ ఫోన్ ఎందుకు రాలేదంటారు? వాడు అప్డేట్ అవ్వలేదు, అదే జరిగింది. మిగిలిన వాళ్ళందరూ తమ కంపెనీని అప్డేట్ చేసుకుని ప్రజలు దేన్ని వాడుతున్నారో దాన్ని తయారు చేసుకుంటూ పోయారే కానీ నోకియా వాడు నేను మారను, నేను అలాగే ఉంటాను, అలాగే ఉన్నాడు, అలాగే అడుగుతున్న స్థానానికి వెళ్ళిపోయాడు. కాబట్టి మారుతున్న సమాజానికి మనం ఏమవ్వాలి? అప్డేట్ అవ్వాలి. తెలుగులో మారాలి, అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు కొంతసేపు మీ అందరినీ మీరు చిన్నప్పుడు చదివిన స్కూల్లోకి తీసుకెళ్తాను. మీ మనసులో చెప్పండి, పైకి చెప్పలేదు. మీరు అందరూ ఎల్కేజీ పిల్లలు అనుకుందాం. ఎల్కేజీ అంటే 1వ తరగతి కన్నా ఇంకా తక్కువ. వాళ్ళకి ఏమి నేర్పిస్తారంటే ఏబిసిడీలు నేర్పిస్తారు. నేను అదే స్కూల్లో చెప్పే చిన్న మాస్టర్ని అనుకుందాం. నేను వచ్చి గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ అనగానే మీరు అందరూ గుడ్ మార్నింగ్ సార్ అంటారు. తర్వాత మనం పాఠం స్టార్ట్ చేస్తున్నామా అని అనగానే ఏ ఫర్ అనగానే మీరు అందరూ ఏమంటారు? యాపిల్. బి ఫర్ బాయ్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్, ఈ ఫర్ ఎలిఫెంట్. గత 40-50 సంవత్సరాల నుంచి కూడా పాఠ్య పుస్తకాల్లో ఇదే ఉంది హరిబాబు. అప్డేట్ అవ్వాల. ఇప్పుడు నేను మీకు అప్డేట్ చేసి చెప్తా. ఏ ఫర్ యాపిల్. యాపిల్ అంటే మీరు తినే యాపిల్ కాదండి, యాపిల్ ఫోన్. చెప్పింది మీకు అర్థమైందా? ఏ ఫర్ యాపిల్ అంటే అడిగి దేశంతా తిండి మీదకే పోద్ది. కానీ ఏ ఫర్ యాపిల్ ఫోన్ అనగానే అమ్మ నీ భవిష్యత్తులో ఆ ఫోన్ కొనుక్కోవాలి. బి ఫర్ బ్లూటూత్, సి ఫర్ కాఫీ. కాఫీ అంటే మనం తాగే కాఫీ కాదు, ఒక పెన్ డ్రైవ్లో ఉన్న మెసేజ్ని ఇంకో దాంట్లో కాపీ చేస్తాం. డి ఫర్ కాపీ, వదలే కాపీ. డి ఫర్ డౌన్లోడ్, నెట్లో ఉన్నది మొత్తం మనం డౌన్లోడ్ చేసుకుంటాం ఫోన్లోకి. ఈ ఫర్ ఈమెయిల్, జీ ఫర్ జీమెయిల్, ఎఫ్ ఫర్ వెరీ గుడ్ ఫేస్బుక్. అలా చూసుకుంటూ ఇలా మనం పిల్లలకు నేర్పించగలిగితే అప్డేట్ అయిపోతారండి. ఆ యాపిల్ 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 కనపడంగా తీసుకొసుకు తింటాడే కానీ యాపిల్ ఫోన్ అనే ఐడియా రాదు. ఇక్కడున్న రాజేష్ కానీ, హరిబాబు కానీ, కావ్య కానీ, నాగలక్ష్మి కానీ, కోటేశ్వరి కానీ, ప్రసాద్ కానీ, కృష్ణ కానీ మీరు ఏం చేయాలంటే పిల్లలకి ఏ పేరు యాపిల్ అని చెప్పారనుకునే ఆడు యాపిలే అంటాడు. అప్డేట్ చేద్దాం, మనమే సొంతంగా మెటీరియల్ తయారు చేద్దాం. మన మెటీరియల్ చదువుకోవాలి. గుర్తుంచుకోండి, ఎక్కువగా మనం టీవీ చూస్తాం. టీవీ చూడటం తప్పు కాదు. టీవీని మనమే ఎంతకాలం చూస్తాం, మనమే టీవీలో వస్తే జనాలు చూడాలి. అర్థం లేదు మీకు? ఎంతకాలం మనమే టీవీని చూస్తాం, మనల్ని టీవీలో అందరూ చూడాలి. అది మీ టార్గెట్ అవ్వాలి పిల్లలకి, అంతేనా? ఎంతసేపు యూట్యూబ్ చూస్తుంటాం కదా, యూట్యూబ్లో అది చూస్తుంటే చూస్తాం, యూట్యూబ్లో మనల్ని చూడాలి. అది అప్డేట్ అండి. యూట్యూబ్లో మనల్ని చూడాలని దానికోసం మనం చేసింది ఏంటంటే యూట్యూబ్ ఛానల్. సుమారుగా 193 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. రోజుకి 30 నిమిషాలు మన ఛానల్ చూస్తున్నారండి. రోజుకి 30 నిమిషాలు చూస్తున్నారు. మొత్తం ఎంతమంది మన ఛానల్ వీడియోలు చూస్తున్నారంటే 596 మంది చూస్తున్నారు. అంటే నాకు ఒక యూట్యూబ్ స్టూడియో అని ఒక యాప్ ఉంటుంది. దాంట్లోకి మనం వెళ్ళంగానే ఈరోజు మీ వీడియోలు ఎంతమంది చూశారు, ఎంతసేపు చూశారు, మొత్తం క్యాలిక్యులేట్ చేసి చెప్పేస్తున్నాను నాకు ఛానల్లో. ఓకేనండి? ఇది చిన్నపిల్లల క్లాసులు పెట్టకముందు 300 మంది చూసేవాళ్ళు. రోజుకి 16 నిమిషాలు మాత్రమే రోజుకి మన ఛానల్ చూసేవాళ్ళు. చిన్నపిల్లల క్లాసులు పెట్టిన తర్వాత ఒక్క దెబ్బకు 626 మంది చూస్తున్నారు. 32 నిమిషాలు చూస్తున్నారు మన ఛానల్. రోజుకి 32 నిమిషాలు. ఇప్పుడు మనం అప్డేట్ అయ్యాం అవ్వలేదా? మనం వాళ్ళే చూస్తాం కదా, మన వీడియోలు కూడా
ఒక అరగంట సేపు అందరూ చూస్తున్నారు. ఓకేనండి. అప్డేట్ అంటే ఏంటి అర్థమైంది మీకు? అమ్మ రోజు ఉప్మా పెడితే తింటావా? చిచ్చి ఇదేంటి ఇవి అంటాం. కానీ 40 సంవత్సరాల నుంచి ఏ ఫర్ యాపిల్ అంటే అలాగే చదువుతున్నాం. అర్థమవుతుందండి. అమ్మ ఒకే రెస్టారెంట్కి తీసుకెళ్ళినా ఇప్పుడు ఏలూరులో ఎగ్జిబిషన్ జరిగింది, ఇవాళ తీసుకెళ్ళింది, వచ్చే ఆదివారం తీసుకెళ్ళి, పై వచ్చే ఆదివారం తీసుకెళ్తే ఏమంటావు తెలుసా? నేను రాను, ఇంటి దగ్గర ఉంటాము. కానీ అప్డేట్ అవ్వట్లా. అప్డేట్ అయితే ఏం చేయాలి? ఇండోర్ స్టేడియం దగ్గర ఇంకో అల్లూరి సీతారామరాజు స్టేడియం దగ్గర ఇంకో ఎగ్జిబిషన్ ఉంది, వేరే చోటకి తీసుకెళ్ళాలి. అర్థమైంది? అర్థం అవ్వలేదు మీకు? అలాగే అప్డేట్ అవ్వలేదు అనుకోండి, ఈనాటి కాంపిటేటివ్ కాలంలో మనం ముందుకి వెళ్ళలేం. దీన్నే చిన్న మార్పుతో మనం ఏమి నేర్చుకున్నాం? ఏ ఫర్ యాపిల్ ఫోన్, బి ఫర్ బ్లూటూత్, సి ఫర్ కాఫీ లేదా చాటింగ్, డి ఫర్ డౌన్లోడ్, ఎఫ్ ఫర్ ఫేస్బుక్, జి ఫర్ గూగుల్, హెచ్ ఫర్ హెచ్పి, ఐ ఫర్ ఇన్స్టాగ్రామ్. ఇదే సినిమా హీరోలు తీసుకున్నాం అనుకోండి, ఏ ఫర్ అల్లు అర్జున్, బి ఫర్ బాలకృష్ణ, సి ఫర్ చిరంజీవి, డి ఫర్ దగ్గుబాటి రాని, ఈ ఫర్ యువి సత్యనారాయణ. అలా చెప్పకూడదా? తప్ప. అలాగే ఏ ఫర్ సినిమా పేరు, బి ఫర్ సినిమా పేరు, సి ఫర్ తర్వాత కూరగాయల పేరు, ఏ ఫర్ సినిమా కూరగాయల పేరు చెప్పండి. ఏ ఫర్ కూరగాయల పేరండి తెలుగులో. ఏ ఫర్ ఆలు, ఏ ఫర్ ఆలు అంటే బి ఫర్ బ్రింజల్ బీట్రూట్, సి ఫర్ క్యారెట్, డి ఫర్ అండి డ్రమ్ స్టిక్ అండి, ఈ ఫర్ అలాగా. మళ్ళీ ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకోండి, యాపిల్, బనానా, డి ఫర్, సి ఫర్. అలా మీరు ఏం చేసుకోవాలంటే తల్లిదండ్రులు అప్డేట్ చేసుకోవాలి. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బనానా, సి ఫర్ అవి పక్కన పెట్టేసి ఒక సినిమా పేర్లు తీసుకోండి, సినిమా హీరోలు తీసుకోండి, హీరోయిన్లు తీసుకోండి, ఫ్రూట్స్ తీసుకోండి, తర్వాత కూరగాయలు తీసుకోండి, తర్వాత మనిషి పేర్లు తీసుకోండి, తర్వాత ఊరు పేర్లు తీసుకోవచ్చండి. ఊరు పేర్లు చెప్పగలరా? ఏ ఫర్ అల్లంపల్లి, బి ఫర్ బెల్లంపల్లి, సి ఫర్ చింతలపల్లి, డి ఫర్ దొల్లపల్లి, ఈ ఫర్ ఏలూరు, ఎఫ్ ఫర్ ఏ ఫర్ అమరావతి. ఓకే, అంటే సరదాగా చెప్పి. ఏ ఫర్ అల్లంపల్లి ఉంది, బి ఫర్ బెల్లంపల్లి ఉంది, సి ఫర్ చింతలపల్లి ఉంది, డి ఫర్ దొల్లపల్లి ఉంది, ఈ ఫర్ ఏలూరు, ఎఫ్ ఫర్ ఫాతిమాపురం ఉంది, వి ఫర్ ఒంగూరు ఉంది, సి ఫర్ కే ఫర్ కౌగంట ఉంది, టీ ఫర్ తణుకుంది. అలా ఊరు పేర్లు చెప్పారు. ఇంకా యాపిల్, బనానా, క్యాట్లో ఉండొద్దు. మన పిల్లల్ని ఏం చేద్దామంటే అప్డేట్ చేద్దాం. యాపిల్ ఫోన్ గురించి చెప్తాడు, యాపిల్ ఫోన్ కొనుక్కోవాలని ఆశ ఉంటుంది. అదే మనం పిల్లలకి ముందుకెళ్ళి ఏ ఫర్ ఆల్మైటీ, ఇంగ్లీష్లో ఆల్మైటీ అంటారండి. ఏ అనేది ఇంగ్లీష్ పదం కాబట్టి ఏ అంటే ఆల్మైటీ అంటే తెలుగులో అర్థం ఏంటంటే దేవుడు. ఏ ఫర్ ఆల్మైటీ, బి ఫర్ బైబుల్, సి ఫర్ క్రైస్ట్, డి ఫర్ దావీదు, ఈ ఫర్ ఇర్మియా, ఎఫ్ ఫర్ హెచ్ ఫర్ అలా మీరు చూసుకుంటే జే ఫర్ జీసస్, పి ఫర్ పీటర్, జీ ఫర్ గాడ్. ఇలా మనం దేవుడి గురించి ఆల్ఫాబెట్ నేర్చి బాగా అప్డేట్. ఇది ఆలోచన ఎక్కడ ఉంటుందంటే బైబిల్ మీద, దేవుడి మీద ఉంటుంది. ఇలా అప్డేట్ చేసి మనం పిల్లలకు నేర్పించగలిగితే మనకి మంచి జ్ఞానం వస్తుంది, పిల్లలకు కూడా మంచి జ్ఞానం అనేది వస్తుంది. ఇప్పుడు పిల్లల విషయంలో మనం ఏం చేయకూడదంటే ఏ ఫర్ యాపిల్ నేర్పించుకుంటూ పోయామనుకోండి, వాళ్ళ మనసంతా తిండిపోయిపోద్ది. ఏ ఫర్ యాపిల్ ఫోన్ అన్నాం అనుకోండి, ఆడ ఆలోచన ఎక్కడ ఉంటుందంటే ఎక్కడో ఉంటుంది. ఏ ఫర్ ఆల్మైటీ అన్నాం అనుకోండి, అమ్మో దేవుడు అనే ఆలోచనలో పిల్లలు వెళ్ళడం అనేది జరుగుతుందండి. అప్డేటెడ్ వర్షన్లో మనం ఏం చేస్తున్నాం, చిన్నపిల్లలకి బైబిల్ నేర్పిస్తున్నాం. మనం ఇక్కడ చెప్పే చిన్నపిల్లల పాఠాలు మీరు యూట్యూబ్ ఛానల్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఎత్తుక్కోండి, ఎక్కడా లేవు. చూసారండి, యూట్యూబ్లోకి వెళ్ళి ఆదాం గురించి మీకు కొట్టగానే ఎవరు వచ్చారంట? సాత్విక మెసేజ్ వచ్చిందంట. అంటే ఎవరైనా లేవనే కదా అర్థం. దగ్గర 15 రోజులు ఎతికానండి. ఒకవేళ వాళ్ళ దగ్గర ఉంటే కొంతమంది దాన్ని జోడిద్దాం, ఎక్కడా లేదు. ఆదాం ఎతికాడు, కృష్ణయ్య ఎతికాడు, ప్రసాద్ ఎతికాడు. మా స్కూల్లోకి వెళ్ళిన పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా మీకు? సాయంకాలం ఇంటికి వెళ్ళిన తర్వాత మన పిల్లల వీడియోలు పెట్టుకుని నోట్సులు రాసుకుంటున్నారు. నిజమండి. ఆదాము గురించి 5 వాక్యాలు,
నోవాహు గురించి అమ్మ ఏమేమి నేర్చుకున్నా అంటే మీరు చెప్పిన 3 పాఠాలు రాసేసుకున్నాం అంటున్నారు. వచ్చే వారం పెట్టంగానే మళ్ళీ అవి కూడా మేము అంటే ఇప్పుడు మన పిల్లల వీడియో మనం యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నాము, మన వీడియోలు చూసేవాళ్ళు కూడా ఉన్నారు. అలా మనం పిల్లల్ని ఏం చేయాలంటే అప్డేట్ చేయాలి. టీవీ చూడడం తప్పు కాదు, టీవీలో మనం కనపడాలి. ఫోన్ చూడడం తప్పు కాదు, ఫోన్లో మనం కనపడాలి. అది అప్డేటెడ్ వెర్షన్. ఇంకా మీరు ఏ చూసుకుంటే ఇంకో దేని పెట్టుకోవచ్చు, శారీలు పెట్టుకోవచ్చు, లేదంటే పూలు పెట్టుకోవచ్చు. ఇంకా రకరకాలుగా మీరు ఏం చేయాలంటే కష్టపడి మెటీరియల్ని మీరే సొంతంగా తయారు చేసుకోవాలి. పిల్లలకి ఎలా నేర్పించాలంటే అప్డేటెడ్ వెర్షన్ మనం నేర్పించాలి. దావీదు గారు ఒక మాట చెప్పాడు, చెప్పేసి నేను కృష్ణకి ఇచ్చేస్తానండి పాఠం. కీర్తనల గ్రంథం బాగా గుర్తుపెట్టుకోండి మీరు, 1119 అంటే 119 99 11999 119వ కీర్తన 99వ అధ్యాయం, సారీ 99వ 119వ కీర్తన 99వ వచనం. ఒకసారి అలాగే ఏదో పాఠం పేరు కొడితే ఫస్ట్ మన నాగలక్ష్మి పాఠం వచ్చేసింది, ఆసక్తి పాఠం ఏదో ఉంది. ఒకసారి కావ్య పాఠం కొడితే కావ్య ఏదో వచ్చింది, హరిబాబు గురించి కొడితే హరిబాబుది వస్తుంది. అంటే అంత పర్ఫెక్ట్గా మనం చెప్పి పెట్టడం అనేది జరుగుతుంది. కూర్చో వర్ష, కూర్చో. ఏ గ్రేప్స్ ఎక్కడ ఉన్నాయి? ఈ గ్రేప్స్ ఎవరు? 119 మీ జీవితాంతం ఇది హృదయం అనే పలక మీద రాసేసుకోండి. నీ శాసనములను 119:99 నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. గుర్తుంచుకోండి, చుట్టుపక్కల ఎంతమంది బోధకులు ఉన్నారో వాళ్ళందరికన్నా విశేషమైన జ్ఞానం మనకు ఉండాలి. అది నా టార్గెట్ అండి. పక్కడెముక నుంచే చేశాడు, పక్కడెముక నుంచే చేశాడు అంటారు. మాంసాన్ని తీసుకున్నాడని చెప్పరు, పెద్దగా చెప్తారండి. కానీ తనలో నుంచి తీయబడిన ఆదాము గారు చెప్తున్నాడు ఏమనంటే, ఎముకతో పాటు మాంసం కూడా వెళ్ళింది గుర్తుంచుకోండి అని చెప్పాడు. తన చుట్టుపక్కల ఉన్న బోధకులందరికంటే విశేషమైన జ్ఞానం మనకు కూడా ఏముండాలంటే అందరికన్నా కొంత మనకి ఎక్కువ తెలియాలి. అర్థమవుతుందండి? అందరు పిల్లలు 4ంటికి వెళ్ళేసి చదువుతున్నారు, మనము 4ంటికి వెళ్ళేసి చదివాం. భవానీ వాళ్ళకి చెప్పామని నేను కనీసం 1 గంట ముందన్నా లేవమ్మా, కనీసం వాళ్ళకన్నా 1 గంట ఎక్కువ చదివినట్టు అవుతుంది కదండి. బోధకులందరికంటే విశేషమైన జ్ఞానం కలదు. ఒకటిసరికి ఏం చెప్పింది, ఇప్పుడు ఆదాము గురించి కొడితే ఎవరు మెసేజ్ వచ్చిందంట అంటే యూట్యూబ్లో ఎక్కడా లేవండి, ఉంటే అయ్యే వస్తే ఫస్ట్ టక 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 వచ్చి ఎక్కడో మంది వస్తుంది. కానీ మందే ఫస్ట్ ఉందంటే ఇప్పుడు ఎవరు ఆదాము గురించి ప్రపంచంలో సెర్చ్ చేసినా సాత్వికత వచ్చేది ఫస్ట్. ఎవరు కరెక్టేనా? యూట్యూబ్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. ఆదాము గురించి మెసేజ్ అని కొట్టగానే సాత్వికత వస్తుంది. ఇప్పుడు మన పిల్లల్ని ఏం చేసాం? అప్డేట్ చేసాం. మనం యూట్యూబ్ చూడడం కాదు, మనల్ని కూడా యూట్యూబ్లో జనాలు చూడాలి. కాబట్టి మనం ఏం చేయాలి? పిల్లల్ని, మన మనసుల్ని, మనం చదివే చదువు మొత్తం అన్నింటిని ఏం చేయాలంటే అప్డేట్ చేయాలి. ఏ ఫర్ యాపిల్తో పాటుగా పిల్లోడికి యాపిల్ గాడ్జెట్ గురించి చెప్పాలి, ఆల్మైటీ గురించి కూడా చెప్పాలి. బీ ఫర్ బనానా చెప్పాలి, బీ ఫర్ బైబిల్, బ్లూటూత్ గురించి కూడా చెప్పాలి. బ్లూటూత్ అంటే మీకు తెలుసు కదా, ఇక్కడ ఫోన్లో కనెక్ట్ చేసి దాంట్లో వచ్చేస్తుంటుంది. మనం ఎక్కువగా రోజువారీ నిజ జీవితంలో వాడే వంటలు ఉంటాయి. వంటల్లో ఏకి సంబంధించిన వంట ఏంటి, బీకి సంబంధించిన వంట ఏంటి, సీకి అన్నీ మీరు ఒక లిస్ట్ రాసుకుని పిల్లలు చక్కగా నేర్పించుకోండి. పేర్లు రాసుకోవచ్చు, ఊరి పేర్లు రాసుకోవచ్చు, తినే తిండ్ల గురించి రాసుకోవచ్చు, ఇంకా దేని గురించి అయినా రాసుకోవచ్చు. కాబట్టి పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో కూడా అశ్రద్ధ చేయవద్దు. నేర్చుకోవడానికి మంచి అవకాశం అండి, ఒక ప్లాట్ఫామ్ ఇది. 1 గంట సేపు స్కూల్ టైమే, ఎక్కువ టైం కూడా కాదు. వారానికి చిన్న పాఠం. నేను ఒక 15 నిమిషాలు పెట్టి వీడియో పెట్టాను, తల్లిదండ్రులు ఒకసారి విని వాళ్ళు ఒక 5 పాయింట్లు చెప్పగలిగేటట్టు వాళ్ళకి నేర్పించి మీరు పంపిస్తే నేను నేర్పించి ఇక్కడ చెప్పించి మళ్ళీ మీకు వచ్చే వారానికి కొత్త పాఠం చెప్పడం అనేది జరుగుతుంది. ఈ వారం ఏం నేర్చుకుంటే ఆదాము ఎలా నిర్మించబడ్డాడు, హవ్వ ఎలా నిర్మించబడింది. వచ్చే వారం ఏంటంటే దేవుడు నిర్మించిన మానవ దేహం యొక్క గొప్పతనం. ఓకేనండి. మన మధ్యలో ఉన్న కృష్ణ మొదటి పాఠం చెప్తాడు, అందరూ శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను. అంటే పిల్లలు వచ్చి ఏం మాట్లాడలేదు, చదివారు లేదని నేను అడగలేదు. సారీ హరి బాబు, సాత్వికత.